వెల్కమ్ బ్యాక్. సిట్ ఇంటర్వెల్ ముగిసింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సెకండ్ హాఫ్ లో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? సంచలనం సృష్టించిన డ్రగ్స్ ఎపిసోడ్ లో సిట్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ కేసులో ఎందుకు కీలకం కాబోతోంది? డ్రగ్స్ కేసులో ఇప్పటిదాకా 12 మందిని ప్రశ్నించింది సిట్. జూలై 19 డ్రగ్స్ కేసులో మొదటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నించారు సిట్ అధికారులు. పూరిని 11 గంటల పాటు ప్రశ్నించారు. కెల్విన్తో సంబంధాల గురించి ఆరా తీశారు. కెల్విన్తో కాంట్రాక్ట్ ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించాడు పూరి. గోవాకు వెళ్లారని ఒప్పుకున్నాడు. అయితే కెల్విన్ ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే తెలుసని సిట్ అధికారులతో చెప్పాడు పూరి. జూలై 20న కెమెరామెన్ శామ్ కెనాయుడును విచారించింది సిట్. శామ్ కెనాయుడిని 6 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. పబ్లకు వెళ్లడం, కెల్విన్తో సంబంధాల విషయమై లోతుగా ఎంక్వైరీ జరిగింది. జూలై 21న సుబ్బరాజు సిట్ అధికారుల ముందు హాజరయ్యాడు. దాదాపు 11 గంటల పాటు సుబ్బరాజును ప్రశ్నించింది సిట్. సుబ్బరాజు రక్తం, గోళ్ల నమూనాలు సేకరించారు ఉస్మానియా వైద్యులు. కొన్ని కీలక వివరాలు రాబట్టారు. జూలై 23న హీరో తరుణ్ సుదీర్ఘంగా విచారించింది సిట్. 13 గంటల పాటు విచారణ జరిగింది. విచారణకు తరుణ్ సహకరించడంతో పలు కీలక ప్రశ్నలు సంధించారు అధికారులు. డ్రగ్స్ డీలర్ కెల్విన్తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఇంకా డ్రగ్స్ లింక్స్ కొనసాగిస్తున్నారా? మీరేమైనా పబ్బులు నిర్వహిస్తున్నారా? పబ్లలో డ్రగ్స్ అమ్మడం సర్వసాధారణమేనా? వంటి ప్రశ్నలను సిట్ అధికారులు అడిగారు. గోవా ట్రిప్పులు, డ్రగ్స్ డీల్స్, గతంలో నిర్వహించిన పబ్స్ వ్యవహారంపై ప్రశ్నించారు. జూలై 24న నవదీప్ విచారణ జరిగింది. దాదాపు 11 గంటల పాటు నవదీప్ ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టారు. జూలై 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, జూలై 26న హీరోయిన్ చార్మి సిట్ ముందుకొచ్చారు. కెల్విన్తో సన్నిహిత సంబంధాలున్నాయన్న అనుమానాల నేపథ్యంలో చార్మిని 6 గంటలకు పైగా విచారించారు. జూలై 21న ముమైత్ ఖాన్ విచారణ జరిగింది. దాదాపు 6.5 గంటల పాటు ముమైత్ ను సిట్ అధికారులు విచారించారు. ముఖ్యంగా కెల్విన్తో పరిచయాల చుట్టూనే ప్రశ్నలు అడిగారు. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నాయా? అమ్మకాలు జరిపారా? కేవలం తీసుకున్నారా? పూరి చార్మిలతో ఎలా పరిచయమైంది? ఇలాంటి వివరాలు రాబట్టారు. జూలై 28న రవితేజను విచారించారు సిట్ అధికారులు. ఈ విచారణ 9 గంటల పాటు సాగింది. ముఖ్యంగా కెల్విన్, జిషాన్లతో లింకులపైనే సిట్ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పూరి, చార్మి, ముమైత్ ఖాన్లతో సంబంధాలపైన ఆరా తీశారు. సుదీర్ఘంగా సాగిన విచారణలో సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం. అయితే జిషాన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన రవితేజ కెల్విన్తో మాత్రం పరిచయాలున్నాయని చెప్పినట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత రక్త నమూనాలు ఇచ్చేందుకు రవితేజ నిరాకరించినట్లుగా సిట్ అధికారులు వివరించారు. చివరిగా చిన్న హీరోలు నందు, తనీష్ల విచారణ జరిగింది. అయితే 2-3 గంటల్లోనే వీరి విచారణ ముగిసింది. దీంతో కేసు నీరుగారిపోతుందన్న అనుమానాలు బలపడ్డాయి. తీవ్ర సంచలనం సృష్టించిన డ్రగ్స్ ఎపిసోడ్లో తొలి భాగంలో కొందరినే విచారించారు అధికారులు. అయితే చాలా మంది పెద్ద తలకాయలను తప్పించి కొందరిని మాత్రమే విచారణ చేశారన్న ఆరోపణలు సిట్పై వచ్చాయి. దీనికి తోడు డ్రగ్స్ వాడిన వాళ్లంతా బాధితులే అన్న సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు రెండో జాబితాపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టు కీలకం కానుంది. విచారణకు వచ్చిన వారిలో 3 మాత్రమే శాంపిల్స్ ఇచ్చారు. మిగతా వారు నిరాకరించారు. రిపోర్టును సిట్ కోర్టుకు సమర్పించింది. ఇక తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సిట్ ఇంతకు ముందు చెప్పినట్లు డ్రగ్స్ కేసు సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా అన్నది అనుమానాలు రేపుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో రవితేజ విచారణ వరకే హడావుడి జరిగింది. ఆ తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. విచారణ కూడా నామమాత్రంగానే జరిగింది. కొందరిని 2-3 గంటలు మాత్రమే విచారించి వదిలిపెట్టారు సిట్ అధికారులు. డ్రగ్స్ ఎపిసోడ్లో కేవలం సినీ సెలబ్రిటీలే కాదు, పొలిటీషియన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బిజినెస్ ప్రముఖుల పుత్రరత్నాలు ఉన్నారన్న టాక్ వినిపించింది. అయితే ఆ పేర్లు బయటకు రాలేదు. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్లో సిట్ ఏం సాధించిందన్నది చూస్తే అధికారులకే ఓ క్లారిటీ లేకుండా పోయింది. హడావిడి చేయడమే తప్ప అంతకు మించి అధికారులు ఏం చేయలేకపోయారన్న విమర్శలు మాత్రం ఎక్కువయ్యాయి.